హాయ్, మనమైతే శ్రావణ్ హాస్టల్కి వెళ్ళాడు. హాస్టల్కి వెళ్ళాడు కాబట్టి మనం వీడియోస్ తీయలేకపోయినాము. అందుకు శ్రావణ్ హాస్టల్కి వెళ్ళిపోయినాడు ఊరికి. కానీ ఈరోజు వచ్చినాడు ఇదో చూడండి, మాట్లాడండి. అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి. చాలా తక్కువ వీడియోస్ వచ్చినాయి. ప్లీజ్ కొన్ని లైక్లు షేర్స్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మేము చాలా విరాట్ కోహ్లీ సార్ని చూసినాం. విరాట్ కోహ్లీ బర్త్డే ఏమున్నా, విరాట్ కోహ్లీ బర్త్డే మా ఇంటికాడైతే విరాట్ కోహ్లీ బర్త్డే అని చెప్తా. ఇప్పుడు మీకు కూడా విరాట్ కోహ్లీ ఇష్టం లైక్ చేయండి గాయస్ ప్లీజ్. అంతవరకు ఈరోజు మనం మళ్ళీ లేట్ అయిపోతున్నాము. ఎందుకంటే పొట్టేళ్ళని దేవర చేస్తున్నాం. దేవర చేసినందుకు మనం పొట్టేళ్ళని జాతర ఈరోజు. లారీ ఇంకా రాలేదు, అలా రాడే వస్తుంది లారీ, ఇంకా రాలే. కొద్దిగా తేంగుడుతో మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. గో ద టైటన్స్. మన ఛానల్ పేరు గో ద టైటన్స్. గో ద టైటన్స్. మీకు తెలియకుండా పేరు నొక్కి మరి చూడండి, గో ద టైటన్స్ అని. మనమే వస్తాం ఫస్ట్లో, మనమే మొదటి వస్తాం. ఈరోజు మనకి 656 సబ్స్క్రైబర్స్ వచ్చినారు మనకి. ఈరోజు మనం హైలైట్ వెళ్ళిపోతున్నాం గాయ్స్. ఈరోజు ఒక అమ్మాయికి యూట్యూబ్ ప్లే బటన్ కూడా వచ్చింది. మనకు యూట్యూబ్ ప్లే బటన్ వచ్చింది, లోపల ఉంది. రేపు చూపిస్తాము. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతున్నాం. మీరు కలవాలంటే హాయ్ చికెన్ చాపు రోయ్, చికెన్ బాగా తినొచ్చు రోయ్. చికెన్ 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 కోడి తోడి చేస్తారు చికెన్ బిర్యానీ. చెప్పరా మాకాడు తిక్కలోలా చేస్తున్నాడు. పిచ్చోడంటే శ్రావణ్ గాడే, చూసుకోండి. నేను కోడేనంట, ఒక్కొక్కరికో కోడి గాలి ముందు పోతారు. ఒక్కొక్కరికో కోడి అంటే మీకైతే ఒక రేంజ్లో చూపించిన బస్ యాక్సిడెంట్ లేదు, చాలా జరిగింది. బస్ యాక్సిడెంట్ గురించి చూసినావా? బస్ యాక్సిడెంట్ ఒకడు నైట్ బండి తీసుకొని వెళ్ళి ఒకడు బండి తీసుకొని తాగుతూ వెళ్ళినాడు. అది తాగే దాంట్లో పోయి ఆడే యాక్సిడెంట్ అయ్యి ఒక బస్సు పోయి దాని బస్సు మొత్తం పేలిపోయింది. పాపం చాలా చనిపోయారు. మళ్ళీ ఒక టక్కర్ లారీ ఉంది, ఒక టక్కర్ లారీ ఒక బస్సు మీద పడి 3 అమ్మాయిలు చనిపోయినారు. చాలా బాధగా ఉంది. అయితే ఆ అమ్మాయిలో చూపించాలంటే వీడియో దారుణంగా ఉంది. మీకు కన్ఫర్మ్ పార్ట్ 2లో చూపిస్తాను గాయస్. ఆ అమ్మాయిలు అయితే చాలా ఘోరంగా చనిపోయినారు. ఎట్లంటే ఇంకా చెప్పలేమంటామండి. ఆ టక్కర్ లారీ వల్ల కొంతమంది రాళ్ళు పడి చచ్చిపోయినారు. శ్రావణ్ అడగండి.